నకిరికల్లులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హసీనా మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలియో వ్యాధి కండరాలను దెబ్బతీసే ప్రమాదకరమైన వ్యాధి అని ఆమె పేర్కొన్నారు. ఇంతకు ముందు పోలియో చుక్కలు వేసిన పిల్లలైనప్పటికీ 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లవాడికి తప్పనిసరిగా మళ్ళీ పోలియో చుక్కలు వేయించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను నకిరికల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హసీనా మాట్లాడుతున్నాను. నేను పల్స్ పోలియో ప్రోగ్రాం గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఈ నెల డిసెంబర్ 21వ తారీఖున జరుగుతుంది. పల్స్ పోలియో వ్యాధి అనేది నరాలు దెబ్బతీసే ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి నుండి మనం కాపాడుకోవడానికి పోలియో నిర్మూలించడానికి నెల డిసెంబర్ 21వ తారీఖున ప్రోగ్రాం జరుగుతుంది. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఇదివరకు టీకా వేసినా సరే మళ్ళీ 2 చుక్కలు పోలియో వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. డిసెంబర్ 21వ తారీఖున పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డకు ఇదివరకు టీకా వేసినా సరే మళ్ళీ 2 చుక్కలు పోలియో టీకా వేయించాల్సిందిగా కోరుతున్నాము. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. ఇది మనకి పర్మనెంట్ ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది పిల్లలకి, ఎప్పటికీ రాకుండా. ఇది కంప్లీట్లీ సేఫ్ వ్యాక్సిన్. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 22 బూతులు, ఒక మొబైల్ టీము, ఒక హై రిస్క్ ఏరియా, ఇవన్నీ జరుగుతున్నాయండి పోలియో ప్రోగ్రాం కింద. మన ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీస్ అందరూ, పిహెచ్సి స్టాఫ్ అందరూ ఇందులో భాగంగా ఉన్నారు. పోలియో లేని సమాజం కోసం మీ అందరి సహకారం ఎంతో అవసరం. థ్యాంక్ యూ.